అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 తెలుగులో 4 ఈ 4 కూడా ప్రధాన వార్తాపత్రికలు. వీటిల్లో వచ్చే ముఖ్యమైన వార్తలు. సో నిన్న ఏం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, సో వాటిలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా సారాంశాన్ని తీసుకొని మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి సో మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తుంటే ఇంకో 10 వీడియోలు చూడండి, చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే. అలాగే రెగ్యులర్గా రోజు చూసేవాళ్ళు ఒక 30-35 వేల మంది ఉన్నారు కదా, మీ అందరూ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం స్థాయి పెరగాలి అంటే, వ్యూస్ ఎక్కువ రావాలి, మనం బాగుండాలి అంటే, ఛానల్ బాగుండాలి అంటే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ కింద ఉన్న షేర్ బటన్ ద్వారా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. సో భారతీయులపైన ఉక్కుపాదం. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. సో అమెరికాలో ఉండడానికి సరైన డాక్యుమెంట్స్ లేకుండా, అక్కడ సరైన వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించిన వాళ్ళని అమెరికా వెనక్కి పంపుతోంది. దీనిలో భాగంగా భారతీయులను కూడా 17,940 మందిని గుర్తించారంట. ఓన్లీ ఇండియన్స్. వాళ్ళందరినీ కూడా తిప్పి పంపాలి అని అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా వస్తూ ఉన్నారు. సైనిక విమానాల్లో ఇండియాకు కూడా పంపేస్తున్నారు. వచ్చేయండి, మీ ప్రతిభా పాఠవాలను ఇక్కడే ఉపయోగించండి. అక్కడికి వెళ్ళి, అమెరికా వెళ్ళి డాలర్లలో సంపాదించి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు స్థిరపడి మళ్ళీ స్వదేశం మీద మోజుతో వచ్చినప్పటికీ మీ వయసు ఓపిక అయిపోవచ్చు. అదేదో అన్నీ ఉన్నప్పుడే వచ్చాయనుకోండి, మన దేశం కూడా ఇప్పుడు గతంలోలా లేదు. మీరు అమెరికా వెళ్ళి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో లేదంటే 15 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయి ఉంటుంది. సో ఈ క్రమంలో, ఈ కాలంలో మన దేశం కూడా ఎంతో ప్రగతి సాధించింది. సో ప్రపంచ అగ్రదేశాల్లో మనం కూడా ఎదుగుతున్నాం. కాబట్టి మీ మేధస్సుని ఇక్కడ ఉపయోగించండి. ఏమైనా కొత్త కొత్త పరిశ్రమలు పెట్టండి, ఇక్కడ యువతకు అవకాశాలు ఇవ్వండి అనేదే నేను రెగ్యులర్గా కోరుకునేది అయితే అదే. సో అక్కడ అవమానాలు ఎదుర్కొంటూ, కేసులు ఎదుర్కొంటూ ఎందుకు అక్కడ ఉండటం? చూడండి, చదువుకుంటున్న విద్యార్థులకు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి లేదంట. నాకు తెలిసి ఎవరైనా బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత అమెరికా కోసం ఉన్నత చదువులకు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నావు అంటే, అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకున్నా అక్కడ బాగానే వస్తాయి, బాగానే మిగులుతాయి అంటారు. మరి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా లేదు, అలా కూడా చేయనివ్వట్లా. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, కేవలం చదువుకో, క్యాంపస్ దాటి బయటకు రాకు అంటున్నారంట. మరి అలాంటప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళడం? సో ఒకసారి ఆలోచించాలి. మన దేశం కూడా అద్భుతమైన విద్యా సంస్థలు ఉన్నాయి, లేదా అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ వచ్చేయండి. ఇలా చెప్పినందుకు కొంతమంది ఎన్ఆర్ఐలకు కోపం రావచ్చు, కానీ నేను మన దేశం కోసం ఆ స్వార్థంతో ఆలోచిస్తా. మీ మేధస్సు, మీ తెలివితేటలంతా కూడా మన దేశానికి ఉపయోగపడాలని ఆలోచిస్తా. పెద్దారెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్. వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్, ఆ సొత్తు బిగ్ బాస్కు చేర్చడంలో ప్రధాన పాత్ర. రాజ్ కసిరెడ్డిని తెర ముందు పెట్టుకుని వసూళ్లు. ఒక్కో కేసుకు 150 నుంచి 450 వరకు వసూలు. మొత్తంగా కొల్లగొట్టింది 3,000 కోట్లు అంటండి. సో జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా జరిగిన మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దారెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర. అంటే డైరెక్ట్గా రాశారు, పెద్దారెడ్డి అంటే పెద్దిరెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారిదే ప్రధాన పాత్ర అని ఈనాడులో డైరెక్ట్గా రాసేశారనమాట. సో ఆయన ఏం చేశారంటే, డిస్టిలరీస్ని తన ప్రతినిధులకు వాటాలు ఇప్పించడము, లేదా వాటిని సబ్లీజుకి తీసుకోవడము, దానిలో నాణ్యత తక్కువ ఉన్న మద్యం ఉత్పత్తి చేయడము, దాన్ని సరఫరా చేయడము, ఆ సరఫరా చేయడంలో కొంత కమిషన్లు వెనకేసుకోవడము, తయారీ డిస్టిలరీస్కి వాళ్ళకే ఆర్డర్లు వచ్చేలా చేయడము, ఆ ఆర్డర్లు దక్కిన దాని నుంచి కొంత వెనకేసుకోవడము, ఏదైనా ఈ డిస్టిలరీస్ కాకుండా వేరే మద్యం కంపెనీల నుంచి రావాలంటే భారీగా ముడుపులు తీసుకోవడము, ఇలా దశల వారీగా చేసి ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్కి అప్పగించేవాళ్ళంట. అది ఈనాడులో ఈరోజు రాశారనమాట. ఇదిగోండి, 7 అంచెల్లో ముడుపుల సొమ్ము. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపులు వసూళ్లకు 7 అంచెల వ్యవస్థను రూపొందించారు. ముడుపుల చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం కంపెనీ డిస్టిలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నారు. ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన 2-3 క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకున్నారు. ముడుపుల సొత్తు వారికి ఇచ్చేవారు. క్యాష్ హ్యాండర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తుగా అప్పించేవాళ్ళు.
నిత్యం ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాల్లో అందజేసేవారు. ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటకు చేర్చేందుకు ఒకేలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు. ఆర్గనైజర్ తనకు అందించిన సొమ్ము మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి ఇచ్చేవాళ్ళు. రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము పెద్దరెడ్డి కుమారుడికి వెళ్ళేది. ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లో మార్చి బిగ్ బాస్కు చేర్చేవారు. ఇది సో మొత్తం ఈ నెట్వర్క్ మొత్తం ఛేదిస్తూ ఏ దశలో వీళ్ళకి జరుగుతుంది అనేది రాస్తూ ఆ డిస్టిలరీస్ ఏంటి అనేది కూడా ఈనాడులో ఓవరాల్గా మద్యం కుంభకోణానికి సంబంధించి ఇదిగోండి. మద్యం కుంభకోణం ఏ కంపెనీకి ఎంతెంత ఆర్డర్లు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకున్నారు, ఈ సబ్లీజు తీసుకున్నారు, ఈ డిస్టిలరీస్ వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. నా పేరు మీద ఒక కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీని వాళ్ళు నన్ను బలవంతంగా బెదిరించో భయపెట్టో లేదా నాకేదో ఆశ చూపించో నా కంపెనీని వాళ్ళు సబ్లీజుకి తీసుకున్నారు. నేను అప్పటి వరకు 90% క్వాలిటీగా ఉన్న మద్యాన్ని తయారు చేస్తే వాళ్ళు 50% క్వాలిటీ ఉన్న మద్యాన్ని తయారు చేశారు. నేను అప్పటి వరకు 10% మార్జిన్ చూసుకుంటే వాళ్ళు 40% మార్జిన్ చూసుకున్నారు. ఉదాహరణ చెప్తున్నా. అలా ఈ సబ్లీజుకి తీసుకొని అలా వాళ్ళు లబ్ధి పొందారనమాట. ఇదంతా ఈనాడులో డీటెయిల్డ్గా రాశారు. కానీ ఏం ఉండదు, మీరేదో ఈనాడులో రాశారు ఇంకా మద్యం స్కామ్ అంతా బయటకు వచ్చింది, కూటమి ప్రభుత్వం చర్యలు తీసేసుకుంటుందని ఏమీ ఉండదు. ఆల్రెడీ వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి వచ్చేసాయి, వీళ్ళకి దక్కాల్సింది వచ్చేసింది, కాంప్రమైజ్ అయిపోయారు. ఏది కూడా షిరిడి సాయి కానీ మద్యం కుంభకోణం కానీ లేదా గ్రానైట్స్లో గనుల్లో కానీ ఏది ఉండదు, అంతా ఒకటే. నేను 100 సార్లు చెప్తా, 1000 సార్లు చెప్తా, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు తెగే వరకు లాక్కోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాగారు కాబట్టే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆయన 11 సీట్లతో మూలపడి ఉన్నాడు. సో ఆయన ఒక అనైతిక రాజకీయం చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇది కూడా అనైతికమే, కానీ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఎందుకు తెగే వరకు లాక్కోవడం అని కాంప్రమైజ్ అవుతారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలు అన్నిటిలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. అందుకే వీటిల్లో పెద్దగా ఫైల్స్ మూవ్ అవ్వవు. ఏదో ఈనాడులో ఒక పెద్ద సంచలనం బయట పెట్టారు కదా, ఒక పెద్ద స్కామ్ బయటకు వచ్చింది కదా, కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేసేస్తారని మీరు అనుకుంటున్నారేమో. చూడండి, మొన్న పెద్దిరెడ్డి అటవీ భూముల మీద ఈనాడులో వార్త రాశారు. ఏమైనా వచ్చిందా? తర్వాత రెవెన్యూ మంత్రి రెస్పాండ్ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు, సీఎం గారు రెస్పాండ్ అయ్యారు, ఒక 2 రోజులు హడావిడి చేశారు. ఇప్పుడు ఏమైనా ఉందా? అలాగే మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఏమైనా ఉందా? అలాగే ఇది కూడా ఏముండదు. ఇదిగో ఈరోజు చంద్రబాబు గారు కానీ లేదా లిక్కర్ అబ్కారీ శాఖ మంత్రి గారు కానీ ప్రెస్ మీట్లో మాట్లాడతారు. పెద్దిరెడ్డి కొల్లగొట్టింది మొత్తం బయట పెడతాం, మద్యం కుంభకోణంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఉపేక్షించం, అది ఇదని చెప్తారనమాట. ఈరోజు రేపు హడావిడి ఉంటుంది, ఆ తర్వాత ఏమి ఉండదు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్పేస్తున్నా. కొంతమంది మనోభావాలు హర్ట్ అవ్వచ్చు, అయినా సరే ప్రాక్టికల్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా. కాంప్రమైజ్ అయిపోయారనమాట. ప్రజలపై అదనపు భారం మోపలేం, ఆదాయం పెంచుకోవడమే మార్గం. నేను ఇలా చెప్తున్నందుకు కొంతమంది టీడీపీ వాళ్ళకి నా మీద కోపం వచ్చేస్తుంది. నేనేదో వైసీపీకి అమ్ముడుపోయినట్టు వైసీపీ వాళ్ళగా నన్ను కామెంట్ చేసి ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుకుంటున్నారు. వేరే ఛానల్స్లో కూడా నా మీద ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్లా, నేను జరిగినట్టు చెప్పేస్తాను. ఇంటర్నల్గా మీకే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ రియలైజ్ అయ్యారు, ఇంకా కొంతమంది లేటుగా రియలైజ్ అవుతారు. సో రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉందనేది తెలుస్తుంది. వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తున్నారనమాట. సో అంతకుమించి మార్పు ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు కొంత డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు, రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు, రాష్ట్ర భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టారు ఈ ప్రభుత్వం. అవి ఒక్కటి మనం అప్రిషియేట్ చేయాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే అవినీతి జరుగుతుంది, అరాచకాలు జరుగుతున్నాయి, అధికార దుర్వినియోగం జరుగుతుంది, అధికార మదం తలకెక్కింది. కానీ అభివృద్ధి విషయంలో సిన్సియర్గా సీరియస్గా ఉన్నారు. రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక ప్లానింగ్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎంతో బెటర్ అన్నమాట. ప్రజలపై అదనపు భారం మోపలేం, ఆదాయం పెంచుకోవడమే మార్గం. ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయార్జన శాఖల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు. సంపద సృష్టిస్తానన్నారు కదా సార్, సృష్టించండి సార్, ఎదురు చూస్తున్నాం.
ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ వినతి. విశాఖలో త్వరలోనే కొత్త పరిశ్రమల కార్యకలాపాలు. వాట్సాప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటన. అంతే. ఎస్, డేటా చౌర్యం అని వైసీపీ వాళ్ళు అంటున్నారుగా. ఎవరైనా డేటా చౌర్యం జరుగుద్దని నిరూపించండి, 10 కోట్లు బహుమతిగా ఇస్తారంట. కోటీశ్వరులు అయిపోవచ్చు. ఈ 5 రూపాయల పేటీఎంతో ఎన్నాళ్ళు బతుకుతారు? వైసీపీ వాళ్ళు ఏదేది ప్రచారం చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, డేటా చౌర్యం జరిగిపోతుందని. 5 రూపాయల కోసం ఎందుకు పిచ్చి కామెంట్లు చేయడం? ఇదిగో 10 కోట్లు ఇస్తారంట లోకేష్ గారు. అంటే నేను ఇట్లా పేటీఎం అన్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే ఆ పేటీఎం అనేది నిజమే. ఆ పేటీఎం అనేది నిజం కాబట్టి నేను అలా అన్నా. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఏడుకొండలపై కొలువుదీరిన సప్తగిరీశుడు శ్రీ మలయప్ప స్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రాభవాన్ని భక్తులు తిలకించారు. ఉషోదయాన సూర్యప్రభ రథంతో ప్రారంభమైన వాహన సేవ చంద్రప్రభతో పరిసమాప్తమైంది. నిన్న రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత రెండో పేజీకి వెళ్తే ఉగాది రోజు P4 ఆవిష్కరణ. పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారు. ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఉగాది రోజునంట P4, ఇన్నాళ్ళు P3 ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. సో ఏదైనా ఒక 100 కోట్ల ప్రాజెక్టులో ప్రజల పాత్ర, స్థానికుల పాత్ర కూడా తీసుకొని వాళ్ళను కూడా వాటాదారులుగా చేర్చి వాళ్ళకు కూడా సంపన్నులుగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి అది అమల్లోకి వచ్చిన తర్వాత దాని వాస్తవం ఏంటో చూడాలి. న్యాక్ గుర్తింపు తనిఖీల్లో అక్రమాలతో నాణ్యత మదింపు ప్రశ్నార్థకం. ఉన్నత విద్య ప్రమాణాలపై నమ్మకం కోల్పోతున్న వైనం. గతంలో ధనికుల ఇప్పుడు KLU బయటపడిన ఘటనలు ఎన్నో. ఎస్, అంతే. జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం, న్యాక్ గుర్తింపు కోసం యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. నిజంగా న్యాక్ గుర్తింపు అనేది అక్కడున్న ప్రతిభా పాఠవాలు, నాణ్యత, బోధన ప్రమాణాలు, ఆ పరికరాలు, వాళ్ళు ల్యాబ్ ఎక్విప్మెంట్స్, వాళ్ళ ఫెసిలిటీసు, వాటన్నిటి ఆధారంగా వాళ్ళకి గుర్తింపు ఇస్తారు. వాళ్ళు చెప్తున్న తీరు, వాళ్ళు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు, అక్కడ ఉన్న ఫెసిలిటీలు అవన్నీ పరిశీలించి వాళ్ళకు గుర్తింపు ఇస్తారు. అప్పుడు ఆ గుర్తింపు ఆధారంగా వాళ్ళు ఫీజులు నిర్ణయిస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అందులో చేర్పిస్తారు. అదే దీనికి న్యాక్ A++ గుర్తింపు ఉంది, చాలా మంచి విద్యా సంస్థ అని. కానీ వీళ్ళు ఆ న్యాక్ గుర్తింపే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. సో దాన్ని బట్టి వీళ్ళు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, విద్యా ప్రమాణాలు అనేది ప్రశ్నార్థకం. అందుకే నేను నిన్నగాక మొన్న ఒక వీడియో చేశాను. దేశంలో విద్యా వ్యవస్థ సంకనాకపోయింది. ఇంటర్మీడియట్ దశ నుంచే, స్కూల్ దశ నుంచే, కార్పొరేట్ స్కూల్స్ అని, ఆ తర్వాత ఇంటర్మీడియట్ దశ నుంచే, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కానీ. ఎందుకంటే అందరూ కూడా ఇంజనీరింగ్ అని మెడిసిన్ అని వెళ్ళిపోతుంటే అక్కడ మీరు సాధారణ డిగ్రీ చదువు కూడా IASలో IPSలో అవ్వచ్చు. నిన్న చూడండి, సివిల్ సర్వీసెస్కు నోటిఫికేషన్ పడింది. డిగ్రీ పూర్తి చేస్తే చాలు. అలాగనే అందరూ IASలో IPSలో అవ్వలేరు. సో అంటే ఏదైనా సాధారణ డిగ్రీ మీద మోజు తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నా సరే ఎంసెట్ రాస్తా బీటెక్ వెళ్ళిపోతా, బీటెక్ అయిన తర్వాత ఖాళీగా ఏంటది ఖాళీగా ఉండడం, కానిస్టేబుల్ పోస్టుల కోసం, ఆ పోస్టుల కోసం, ఈ పోస్టుల కోసం. అంటే నేను ఇలా చెప్తున్నాను ఏమో అనుకోవద్దండి. విద్యా వ్యవస్థ అయితే బాగలేదు. వృద్ధి దిశగా స్థిరాస్తి రంగం. రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెరుగుదల. కూటమి ప్రభుత్వ చర్యలతో సానుకూలత. రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్దత క్రమంగా వీడుతోంది. నాటి వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనతో పాటు పాలనాపరంగా తీసుకున్న అనేక ప్రతికూల నిర్ణయాలతో కుదేలైన స్థిరాస్తి రంగం NDA ప్రభుత్వ చొరవతో మళ్ళీ గాడిన పడుతోంది. లేదు, నాకు తెలిసి అయితే ఇంకా పూర్తిగా ఊపు అందుకోవాలి. ప్రస్తుతానికైతే ఇంకా రిజిస్ట్రేషన్స్ డల్గానే ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి కాబట్టి మొన్న 30-31 తేదీల్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు అమాంతం జరిగాయి. స్టిల్ ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు, కొంత టైం పడుతుంది. PAC చైర్మన్గా రామాంజనేయులు, PUCకి రవికుమార్, అంచనాల కమిటీకి జోగేశ్వరరావు. జాబితా ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు. ఉన్నత విద్యా మండలి అధికారాలు తగ్గించి కమిషనరేట్కి అప్పగింత. ప్రవేశ పరీక్షల సీట్ల భర్తీ, డిగ్రీ కళాశాలల కౌన్సిలింగు, బాధ్యతల నిర్వహణ.
ప్రైవేటు డిగ్రీ సంస్థలకు అనుమతులు అధికారం సైతం. ఎంఆర్ఐ తీస్తుండగా మహిళ మృతంట. రామ్మోహన్ నాయుడుది మానవీయ హృదయం. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ గారు రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేశారు. తను ఒకసారి ఫ్లైట్లో ఉండగా అమెరికాలో తన మేనల్లుడు అమెరికాలో ఆకస్మికంగా మరణిస్తే అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఎంతో స్పందించారు అని చెప్పుకొచ్చారు. తర్వాత ప్రకృతితోనే సంస్కృతి మనుగడ, మానవజాతిని సంరక్షించుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందే, భారతీయ సంస్కృతి ఉత్సవంలో పర్యావరణవేత్తల పిలుపు. ఓకే, ఇవి అయిపోయినాయి. సో ఇప్పుడు నేషనల్ దగ్గరితే నేషనల్ పేదల కష్టాలు మీకేం తెలుసు, గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదరికం అంటే బోర్, రాహుల్పై మోదీ పరోక్ష విమర్శలు. ఫోటోల గురించి ఈయనే మాట్లాడాలి, ఫోటోల పిచ్చి గురించి ఈయనే మాట్లాడాలి రాహుల్ నరేంద్ర మోదీ గారు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ నాయకుడికి ఏ పాలకుడికి ఇంత ఫోటోగ్రఫీ పిచ్చి ఉండదు. అంటే టు బి ఫ్రాంక్, బీజేపీ వాళ్ళు ఏం మనోభావాలు దెబ్బతినద్దు, నిజమే కదా. ఆయనన్ని ఫోటోలు, ఆయనకంత ఫోటోగ్రఫీ ఎవరూ వాడుకోలే. ఫోటోగ్రాఫర్లని అండ్ సోషల్ మీడియాని నరేంద్ర మోదీ గారు వాడుకున్నంతగా ప్రపంచంలో ఏ నాయకుడు ఏ పాలకుడు వాడుకోడు అనేది స్పష్టం, నిజం. ఆయన్ని చూసి రాహుల్ గాంధీ గారు కూడా సోషల్ మీడియా మీద ఫోటోగ్రఫీ మీద మోజు పెంచుకున్నాడు పాపం. దానికి ఆద్యుడైతే నరేంద్ర మోదీ గారే. ఆ సాయం ఆగితే మనకెంత నష్టం. USAID ద్వారా గతేడాది మన దేశానికి 1228 కోట్లు ట్రంప్ నిర్ణయంతో నిలిచిన విదేశీ నిధి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం. సో ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత నమోదవుద్దో చూడాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వరుసగా 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత మేరకు జనంలో ఉందనేది చూడాలి. బీజేపీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు, 3 సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అగ్రనాయకులను అందరినీ ప్రచారానికి దించారు. సో బీజేపీ వాళ్ళు అయితే ఆశలు పెట్టుకున్నారు. ఇక వాణిజ్య యుద్ధం తీవ్రం, అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం. మరి అంతేగా, మీది తెల్లతోలే వీళ్ళది తెల్లతోలే, కాకపోతే మీవి చిన్న కొల్లే వీళ్ళవి చిన్న కొల్లే, వేసుకోండి చూడండి, ఏదో మీ ఇష్టం. సైన్యాధిపతి అలా ఎక్కడ అనలేదు రాజ్నాథ్. రాహుల్పై హక్కుల తీర్మానానికి భాజపా ఎంపీ నోటీసు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న తప్పుడు ఆరోపణలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టారు. చైనా సరిహద్దు వద్ద పరిస్థితిపై సైన్యాధిపతి చేసినట్టు రాహుల్ చెప్పిన మాటల్ని నిజానికి ఆయన ఏ సమయంలో ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రకటిత విదేశీయుల్ని వారి దేశాలకు తరలించండి. అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తుల్ని వారి స్వదేశాలకు పంపకుండా అస్సాం ప్రభుత్వం నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా బంధించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తప్పుపట్టింది. వాళ్ళకు ముహూర్తం ఏమైనా చూస్తున్నారో వాళ్ళని పంపించేయండి వాళ్ళ దేశాలకు అని చెప్పింది. తర్వాత అంత పెద్ద సంఘటన ఏం కాదు, మహాకుంభమేళా తొక్కిసలాటపై హేమమాలిని వ్యాఖ్య. వేరే వాళ్ళు ఎవరో చనిపోతే మీరెందుకు అంత పెద్ద సంఘటన అంటారు? మీ కుటుంబీకులు ఎవరైనా చనిపోతే అప్పుడు అంటారు అది పెద్ద సంఘటన అని. ఐకానిక్ టవర్లకు సిద్ధమవుతున్న అంచనాలు. జగన్ నిర్వాకంతో 73% పెరగనున్న వ్యయం. ఇదిగోండి ఐకానిక్ టవర్లు. అమరావతి నిర్మాణానికి సంబంధించి 3 రోజుల కిందట మన ఛానల్లో ఒక వీడియో చేశాం. అయితే నేను మొబైల్లో షూట్ చేశాను కాబట్టి అంత క్లారిటీ రాలేదు, కానీ చాలామంది చూశారు. మోర్ దాన్ 2 lakhs వరకు చూసినట్టున్నారు ఆ వీడియో. నెక్స్ట్ మంత్ నుంచి ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీన అమరావతి విజిట్ ఖచ్చితంగా ఉంటుంది మన టీం. సో ఈ నెల అయితే నేను ఒక్కడనే వెళ్ళా, మొబైల్తో షూట్ చేశాను. మన టీం సెలవులో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తాం. డ్రోన్ కెమెరాలతో అక్కడ మొత్తం నిర్మాణాలు ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూపిస్తాం. అలాగే వేరే ప్రొఫెషనల్ కెమెరా కూడా తీసుకెళ్ళి అందరికీ చూపిస్తానన్నమాట నెక్స్ట్ మంత్ నుంచి. ఇక పోలవరం కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ పోలవరం అక్కడ ఏం జరగట్లా. అందుకే తెదేపా కార్యాలయ భూమి అక్రమంగా అమ్మకం, రిజిస్ట్రేషన్, 8 మంది నిందితుల అరెస్ట్ అంట. బాపట్ల జిల్లాలో టీడీపీ భూమిని అమ్మేశారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారంట. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడికి వెరైటీస్ లీజు. గత ప్రభుత్వంలో పరుగులు పెట్టిన దస్త్రం కూటమి ప్రభుత్వం వచ్చాక లీజు. ఎన్ని ఇచ్చేశారండి వైఎస్ ఫ్యామిలీకి, ఎన్ని ఇచ్చేశారు అసలు? అమ్మో. వైద్య కళాశాలలో ప్రైవేట్ పరంపై పోరు, ప్రజా సమస్యలపై కార్యక్రమాలు, వైకాపా నేతలతో అధ్యక్షుడు జగన్. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడదాంలే. ఈనాడు సాక్షి చూద్దాం. సాక్షిలో
దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్గా గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. నిజంగా ఇది వింతే, విడ్డూరమే. ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళు అడ్డదారిలో గెలిచారు. 2021లో 3 ఏళ్ల కిందట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డదారిలో గెలిచారు, అక్రమంగా గెలిచారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దొడ్డిదారిలో డిప్యూటీ పదవులు తీసుకున్నారు. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు, వీళ్ళ అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఎన్నికవుతున్నారు. లేకపోతే చూడండి, తిరుపతిలో టీడీపీ బలం ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నాడు తిరుపతిలో టీడీపీకి, కానీ అతను డిప్యూటీ మేయర్ అయిపోయాడు. ఎందుకంటే అతనికి నిన్న 28 మందో 26 మంది కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. ఎలా? పవర్. అసలు అంత పెద్ద తిరుపతి నగరంలో 50 డివిజన్లు ఉంటే టీడీపీ బలం 1 డివిజనేనా? వాస్తవంగా టీడీపీ ఒక 20 డివిజన్లో అయినా గట్టిగా ఉంటుంది కదా, కనీసం 15-20 డివిజన్లో అయినా గెలవాల్సిన బలం టీడీపీకి ఉంది కదా తిరుపతిలో వాస్తవంగా మాట్లాడుకుంటే. కానీ వాళ్ళు ఒకటే ఎందుకు గెలిచారు? వైసీపీ వాళ్ళు 48 ఎలా గెలిచారు? వాళ్ళు అప్పుడు పవర్ మిస్యూజ్ చేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అధికార మదం ప్రదర్శించారు, వ్యవస్థలను దుర్వినియోగం చేశారు, దౌర్జన్యంతో దందాలు చేసి గెలిచారు. సో ఇప్పుడు సేమ్ వీళ్ళు అదే చేస్తున్నారు. అందుకే వీళ్ళకు ఒక కార్పొరేటర్ ఉన్నప్పటికీ అతన్ని డిప్యూటీ చేసుకోగలిగారు. సో ఇదంతా ప్రజలు చూసి వాళ్ళు చేసింది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి తీర్పు మారుస్తారా, లేదంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నారు అని ఊరుకుంటారా? ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో అలా జడ్జ్ చేయండి. ఇదైతే మాత్రం అనైతికం, తప్పు, దుర్మార్గం. సో ఎవరు ఎలా ఆలోచిస్తే ఆలోచించుకోండి. ఎందుకంటే చూడండి, ఏలూరు నగరపాలక సంస్థలో టీడీపీకి 3 డివిజన్లే ఉన్నాయి, కానీ డిప్యూటీ మేయర్లు 2 టీడీపీకి దక్కాయి. నెల్లూరులో అయితే టీడీపీకి అసలు 1 డివిజన్ కూడా లేదు, టీడీపీ చేతిలో 1 కార్పొరేటర్ లేడు, కానీ డిప్యూటీ మేయర్ టీడీపీకి దక్కింది. ఇవన్నీ ఎలా? బికాజ్ ఆఫ్ పవర్. అసలు నెల్లూరు నగరపాలక సంస్థలో 54కి 54 వైసీపీ ఎలా గెలుచుకుంది? అధికార దుర్వినియోగం, అక్రమం. కాబట్టి దీన్ని ఏం చేస్తే అదే. సో దీన్ని ఎవరు ఎలా చూస్తే అలా చూడండి. అప్పులే సరి, సంపద ఎక్కడ మరి? ఏడాది తిరగకుండానే బాబు సర్కారు అప్పులు 1.26 లక్షల కోట్లు. తాజాగా 7.17% వడ్డీతో 5,820 కోట్ల అప్పు. దీంతో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు. కొంచెం సీక్రెట్ మాట్లాడుకుందామా సాక్షి వాళ్ళు? బడ్జెట్ అప్పులు 80,827 కోట్లలో ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వైసీపీ ఉంది కదా, వాళ్ళు ఆ 2 నెలల 10 రోజుల కాలంలో చేసిన అప్పులు ఎంత చెప్పగలరా? అక్షరాల 25,000 కోట్లు. వైసీపీ దిగిపోయే ముందు ఆ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అక్షరాల వాళ్ళు 25,000 కోట్లు అప్పు చేశారు. దాన్ని వీళ్ళు కొనసాగించారు. సో వాస్తవ అప్పులు ఏమిటి, ఈ ఓవరాల్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది నేను ఒక ఆర్థిక నిపుణుడితో పాడ్కాస్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. మేబీ ఈ వీకెండ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను, మీకు చెప్తాను డీటెయిల్స్ ఎప్పుడనేది. అంటే నేను వారానికి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ టైప్లో మాట్లాడుతున్నాను అనమాట. దానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే రెగ్యులర్గా నేనే కంటెంట్ చెప్పడం వల్ల కొంతమందికి బోర్ కొట్టచ్చు ఛానల్. సో నేను ప్రతి వారం ఒక నిపుణుడిని ఎవరినైనా, అంటే పొలిటీషియన్స్ కావచ్చు, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ కావచ్చు, తీసుకొచ్చి రకరకాల అభివృద్ధి కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ, నీటిపారుదల, ఇలా అనేక అంశాల మీద మాట్లాడించాలి అనే ప్లాన్లో ఉన్నా. కాకపోతే అన్నీ నాకు సహకరించాలి, మనం అనుకునే అన్నీ జరగాలి. సో అమరావతికి ఏపీఈఆర్సీ, కర్నూలులో ఏపీఈఆర్సీ భవనంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు. రేపు భవనాల పరిశీలనకు కర్నూలుకు హైకోర్టు న్యాయమూర్తులు రాక. కర్నూలులో ఏర్పాటైన సంస్థలపై మరోసారి మాట తప్పిన చంద్రబాబు సర్కారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్ను కూడా తరలించే అవకాశం. సో కర్నూలులో ఉన్న కొన్ని సంస్థలను అమరావతి తీసుకొచ్చేస్తున్నారు, తద్వారా అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు అనేది సాక్షిలో రాశారు. డోజ్లోకి భారత సంతతి యువకుడు ఎలాన్ మస్క్ ఎంపిక చేసిన 6 యువ ఇంజనీర్ల బృందంలో 22 ఏళ్ల ఆకాశ్ బొబ్బ, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నిపుణుడు. తర్వాత బైపాస్లో వెళ్ళిన బడ్జెట్ రైలు. కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి మొండి చెయ్యి. రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్. నిధులు రాబట్టడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. పాత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ లెక్కన ఏపీకి కొత్త ప్రాజెక్టులు లేవన్నది సుస్పష్టం. 9,417 కోట్లు మన రాష్ట్రానికి ఇచ్చారు, కాకపోతే అదంత సాటిస్ఫాక్టరీ కాదు. మహారాష్ట్రకి అయితే 21,000 కోట్లకు పైగా ఇచ్చారు.
గుజరాత్కి, మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి భారీగా ఇచ్చారు. మనకి ఆ రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువే. నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్ అమెరికా మార్కెట్లో విడుదలైన బిల్ గేట్స్ ఆత్మకథ అంట. చదవాలి. నేడే హస్తిన సమరం ఢిల్లీ. ఓకే. భూటాన్ రాజు పుణ్యస్నానం. భూటాన్ రాజు బింగ్ మంగళవారం ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అమెరికాపై చైనా సొంకాలు వేసేయండి. కులగణనకు ఆమోదం. సరే, ఇది అయిపోయింది. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఇది జగనన్న భూరక్ష అనేది గతంలో తీసుకొచ్చారు కదా, అది రైతులపై కక్ష సాధించారు. జగనన్న భూరక్ష అనే పేరుతో రైతుల మీద కక్ష సాధించారని ఒక డీటెయిల్డ్గా ఒక అంశం వేశారనమాట. తప్పులు తడగ్గా సాగిన భూముల రీసర్వే, 100 ఏళ్ల తర్వాత సర్వే అంటూ వివాదాలు వచ్చు. విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్ల తలకిందులు, అడ్డగోలుగా రికార్డులు తయారీ, సరిదిద్దుకోవడానికి రైతుల పాట్లు, బాధితులను వేధిస్తున్న కొందరు సిబ్బంది. సో రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు అవి ఇవి మార్చి పడేశారు భూములు రీసర్వే పేరిట. వాటిని మళ్ళీ సరి చేసుకోవడానికి రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే రెవెన్యూ అర్జీలు ఎక్కువైపోయాయి. తర్వాత ప్రజలపై ఇక భారం మోపలేం. ఇప్పటికే వారి జీవితాలను దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే. సో ధరలు పెంచమని ఇండైరెక్ట్గా చెప్తున్నారండి. మంచిది. బీసీలపై వైసీపీ కత్తి. గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్లు వరదల. పిటిషనర్లో ఎక్కువ మంది వైసీపీ అనుకోరులే. మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ. మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా. జగన్ స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 24% తగ్గించారంటున్న నేతలు. ఆయన మద్యం పాలసీతో 4000 కళ్ళు దుకాణం మూతపడ్డాయని వెల్లడి. బీసీలపై వైసీపీ ద్వేషానికి ఇదే నిదర్శనం అంటూ ధ్వజం. వైసీపీ వాళ్ళు ఓడిపోయారు కదా, ఇంకా వైసీపీ మీద ఏడుపెందుకు అని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నాకు నిన్న వైసీపీ మిత్రుడు ఒకడు బీటెక్ చదువుకున్నాడంట కుర్రాడు. నా నెంబర్కి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టాడు, బూతులు పెట్టాడు. నేను ఫోన్ చేశా, ఏంట్రా నాయన నీ బాధ ఏంటని మాట్లాడాను. కాసేపు మాట్లాడితే ఏదేదో వాళ్ళు రెగ్యులర్గా అనే పదాలే వాడుతున్నాడు. అదే ఫోబియాలో ఉన్నాడు. సరే నీలాంటి వాడిని ఎవరు బాగు చేయలేరులే నాన్న, నువ్వేం చదువుకున్నావంటే బీటెక్ అన్నాడు. ఏం చేస్తున్నావంటే ఖాళీ అన్నాడు. నువ్వు ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు ఏం చేయాలన్నది ఆలోచించు, ఎలా స్థిరపడాలో ఆలోచించు. ఈ దరిద్రపుటి రాజకీయం నీకు ఎందుకని క్లాస్ పీకేసి 4 తిట్టేసి ఫోన్ పెట్టేశాను అనమాట. సో అంటే ఇప్పటికీ ఆ ఫోబియాలో ఆ మత్తులో కొంతమంది ఉండిపోయారు. అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఏమనంటే నువ్వు కమ్మోడివి, నువ్వు వెళ్ళో మీడియా అని తిరిగి నన్ను అంటాడు ఆడు. సో ఇది వైసీపీ వాళ్ళు ఓడిపోయినా సరే మారట్లా. ఓడిపోయినా సరే వాళ్ళ రాజకీయ విధానాలు అమరావతి విషయంలో కానీ కొన్ని విషయాల్లో మారట్లా. అమరావతి విషయంలో కూడా అక్క సాగట్లేదు. అమరావతికి డబ్బులు ఇవ్వద్దని చెప్పి ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేస్తారు. అమరావతికి మీరు రావద్దని చెప్పి కంపెనీలకు లెటర్లు రాస్తారు, ఫిర్యాదు చేస్తారు. అటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తారు వైసీపీలో. ఇదిగోండి అమరావతిపై అదే విషయం. మళ్ళీ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు. రుణ మంజూరులో సరైన విధానం పాటించలేదని తాజాగా ఆరోపణలు. విచారణ చేపట్టిన ఇన్స్పెక్షన్ ప్యానెల్. అన్నీ వివరిస్తున్న టెండర్ల పర్యవేక్షణ కమిటీ. అప్పులు పుట్టకుండా 4 నెలలుగా సైంధవుల దుష్టపన్నాగాలు. వైసీపీ నాయకులే ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం గుర్రు. ఉత్పత్తిలో ఉక్కు సంకల్పం. అరకొర జీతాలు, తక్కువ మంది సిబ్బంది. ముడి సరుకు లభ్యత అంతంత మాత్రమే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యధిక ఉత్పత్తి. చూసారా, విశాఖ ఉక్కు కాస్త చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి ఇదే నిదర్శనం. సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వట్లా. సిబ్బందిని కొంతమందిని ఇంటికి పంపించారు, కొంతమంది వాళ్ళే మానుకున్నారు. అయినా సరే 10 నెలల్లో 31 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారంట. ఏఐ సెంటర్ మాకు ఇవ్వండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లోకేష్ వినతి. విశాఖ డేటా సిటీకి సహకరించండి, కేంద్రం అనుమతులు సులభతరం చేయండి అని చెప్పి నిన్న అశ్విని వైష్ణవ్ గారు లోకేష్ గారు కలిసి విన్నవించిందంతా కూడా చెప్పారు. తర్వాత పై వాళ్ళకి ఇవ్వాలి, 10,000 ఇవ్వండి. ప్రతి మద్యం షాప్ నుంచి మామూలు ఎక్సైజ్ కమిషన్ రేట్లోనే లంచాల పర్వం. ఇది జరుగుతుందండి. ప్రతి మద్యం దుకాణం నుంచి కూడా మామూలు నెలవారీ మామూలు వెళ్తున్నాయి. అవి ఎక్సైజ్ కానిస్టేబుల్ సిఐ లెవెల్లో. ఎందుకంటే ఒక సిఐ ఒక టార్గెట్, కమిషనర్ ఒక టార్గెట్, డీసీ డిప్యూటీ కమిషనర్ ఒక టార్గెట్, ఏసీ ఒక టార్గెట్. వాళ్ళకి సిఐలేమో నెలకి 20 లక్షలని, కమిషన్ రేట్ పరిధిలో నెలకు ఒక 2 కోట్లని, అలా వాళ్ళ స్థాయిని బట్టి టార్గెట్లు పెట్టుకొని ప్రతి మద్యం దుకాణం నుంచి కూడా 10,000, 15,000 అలా వసూలు చేస్తున్నారు వాళ్ళ డైలీ కౌంటర్ను బట్టి. కొన్ని మద్యం దుకాణాలు డైలీ 1,50,000 అమ్ముతాయి, కొన్ని మద్యం దుకాణాలు డైలీ 3 లక్షలు అమ్ముతాయి. సో వాళ్ళ కౌంటర్ను బట్టి నెలకు కొన్ని చోట్ల 10,000 తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల 20,000 తీసుకుంటున్నారు. మద్యం పాలసీని మార్చడం వల్ల ఎవరైనా బాగుపడ్డారంటే కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ మాత్రమే బాగుపడ్డారు, ఇంకెవ్వడూ బాగుపడలే. మద్యం అమ్ముకున్నాడు బాగుపడలేదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడిపోవట్ల. కేవలం మద్యం ఆ శాఖలో ఉన్న వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. పచ్చి నిజం అది. అమెరికా నుంచి భారత్కు 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి. సో ఇది చెప్పుకున్నాంలే.
ఆంధ్రప్రభ, టెక్సాస్ టు అమృత్సర్, ఓకే చెప్పుకున్నాం. ట్రేడ్ వార్, చైనా కౌంటర్, ట్రంప్ చర్యలకు చైనా ప్రతిచర్య. బొగ్గు ధృవీకృత సహజ వాయువుపై 15%. మరి వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తారు, ఇందాక చెప్పుకున్నదే కదా. ఐటీ పాత చట్టం రద్దు చేయాలి, త్వరలో చట్ట సవరణలతో పార్లమెంట్లో బిల్లు. జీఎస్టీ స్లాబుల క్రమబద్ధీకరణ, కౌన్సిల్లో త్వరలో తుది నిర్ణయం. సో జీఎస్టీ స్లాబులు ఎన్నిసార్లు మార్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూనే ఉన్నారు. అలాగే ఐటీ కూడా పాత చట్టాన్ని రద్దు చేస్తున్నారంట. మీ భవన ప్లాన్కు మీరే పూచి, స్వీయ ధృవీకరణ పథకం ద్వారా నిర్మాణ అనుమతులు. సో మీ భవనాన్ని మీరే ప్లాన్ చేసుకొని ధృవీకరణ కోసం అనుమతుల కోసం వెళ్ళాలంట. సో అంటే మీరు ఎవరైనా ఇంజనీర్ని హెయిర్ చేసుకొని ఆ ఇంజనీర్ ద్వారా మీరు ప్లాన్ తెచ్చుకొని మీరు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. షిప్ బిల్డింగ్కు సదవకాశం, జపాన్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు. ఓకే, ఎండలు ఫెలఫెల సుర్రుమనిపిస్తున్న సూర్యుడు. సో ఈ సంవత్సరం ఎండలు భారీగానే ఉంటాయి, ఆల్రెడీ మనకి సిగ్నల్స్ వస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు, తెరుచుకొని రైతు సేవా కేంద్రాలు, పత్తలేని వ్యవసాయ శాఖ అధికారులు. లక్ష్యం పూర్తి కాకముందే కొనుగోలు నిలిపివేత, గడువు పొడిగించిన ప్రభుత్వం, అయినా తిరిగి ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు. దళారుల చేతిలో నలుగుతున్న రైతులు, గిట్టుబాటు ధర ఉన్న నష్టానికే అమ్మకాలు. సో ధాన్యం కొనుగోలు ప్రభుత్వం ఇంకా పొడిగించింది, అయినా సరే ఈ కేంద్రాలు ఓపెన్ అవ్వలేదంట. మంచి వార్త రాశారు ఆంధ్రప్రభలో, ప్రభుత్వం చూడాలి ఒకసారి. కర్నూలుకు రేపు జడ్జీల బృందం, శరవేగంగా హైకోర్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులు కర్నూలు వెళ్తున్నారనమాట రేపు. ఆద్యంతం హైడ్రామాలే. తిరుపతిలో వీడిన ఉత్కంఠ, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా కూటమి అభ్యర్థి. టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఉన్న ఒకే ఒక్క కార్పొరేటర్ అయిపోయాడు అనమాట, డిప్యూటీ మేయర్. మెడికల్ సీట్లపై చంద్రబాబు వైఖరి దారుణం, ఫీజు పోరులో దీనిపై మాట్లాడాలి, మోసాలను ఎండగట్టాలి, ప్రజలకు వివరించాలి. పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. సో మరి కొన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.